99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది ఈ వాస్తు కార్యక్రమాలు చూసి దీనివల్ల మేము ఎంతో మేలు పొందుతున్నాం, మీరు చెప్పిన వాటిలో చాలా వరకు మాకు బాగుంటున్నాయి, వాటిని మేము ఆచరించి మాకు మంచిగా బాగుపడుతున్నాం అని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అది మాకు కావాల్సింది కూడా అదే. అది చాలా సంతోషం. మీకు అందరికీ ఏ విధమైనటువంటి వాస్తు లోపాలు లేకుండా ఇంట్లో కానీ మీకు ఎక్కడైనా కానీ వ్యవసాయ భూముల్లో కూడా మీకు వాస్తు లోపాలు కూడా ఉంటాయి. ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఏ విధమైనటువంటి అనుమానాలున్నా సంశయాలున్నా వెంటనే కామెంట్ చేయండి. అందులో మీకు అన్ని విషయాలు నేను క్లియర్ చేస్తాను. సరే, ఇప్పుడు చాలామంది కొన్ని విషయాలు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియక కొన్ని చిక్కులు తెచ్చుకుంటున్నారు. అవి ఏమిటో చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది, ఇది చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ ఇంట్లో ఏ గదిలో నిద్రించాలి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఏ గదిలో నిద్రించాలి? ఏ గదిలో నిద్రిస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుద్ది? ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నటువంటి గదుల్లో ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇక్కడ వేసి చూపిస్తాను. నేను చిన్నగా వేస్తున్నాను. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఇలాగ మనకి 4 దిక్కులు 4 మూలలు ఉంటాయి. అందరికీ తెలుసున్న విషయమే కదా ఇది. అయితే నేను ఒక ఇంటికి నేను చూడటానికని వెళ్ళాను. చూడటానికే ఉంది, వాళ్ళు పిలిచి తీసుకెళ్ళారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా పెళ్ళయిందండి మా వాళ్ళకి. అబ్బాయి కోడలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. కానీ అమ్మాయికి కాన్పు నిలబట్టం లేదు, కారణం ఏంటి అని అడిగారు వాళ్ళు. అంటే కాన్పు నిలబడకపోతే వాస్తులోనే కాన్పు నిలబడేలా చేసేస్తారా మీరు? ఇంకేమంత మాత్రం దానికి డాక్టర్లు ఎందుకు అని మీరు అడగచ్చు. కరెక్టే. మీకు వాస్తు దోషం అనేది ఉంటే సరైనటువంటి డాక్టర్ దొరకడు మీకు. చూసారా తేడా ఎక్కడుందో? మీరు కాన్పు నిలబడకపోతే మీరేం చేయగలరు అని మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం చేస్తాను? వాస్తు శాస్త్రం చేస్తుంది. ఏం చేస్తుందంటే మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకుండా ఈ వాస్తు అడ్డుపడుతుంది. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ మందులు తీసుకోవడం, అక్కడ కాన్పు నిలబడడం, ఇట్లా గజిబిజిగా ఉంటుంది అనమాట. అదే వాస్తు సక్రమంగా ఉందనుకోండి, కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తారు, మీరు చక్కటి సంతానం మీకు కలుగుతుంది. అది విషయం. అయితే ఈ ఇంట్లో ఏం జరిగిందంటే ఇల్లు ఇలాగే ఉంది. ఇది ఈశాన్య గది. వీళ్ళు ఏం చేశారంటే ఈశాన్య గదిలో ఆ భార్యాభర్తలు అంటే ఈ ఈశాన్య గదిలో ఏం చేశారు? ఇక్కడ బెడ్ వేసుకున్నారు. ఈశాన్య గదిలో ఎవరైనా బెడ్ వేసుకుంటారండి? నైరుతి తప్పితే వాయువ్యం, ఇంకా మరీ కుదరదంటే ఆగ్నేయం. అంతేకాని ఈశాన్యంలో బెడ్ ఎవరైనా వేస్తారా? ఎవ్వరూ వేయరనమాట. అది అలా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నాయి ఈ రూమ్స్ అన్నీ. ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఈశాన్యంలో వేసుకున్నారు. ఇక్కడ ఇది
పూజ ఏం చేశారు, ఈశాన్యంలో పూజ ఉంది, అలాగే ఈ గోడకి టాకించేశారు, అంటే తగిలేసింది అనమాట. ఇక్కడ పూజ మండపం లాంటిది కట్టేశారు, ఇక్కడ ఇలాగా కట్టేసి ఇక్కడ చిన్న డోర్ లాగా పెట్టుకున్నారు. డోర్ ఏముంది, ఖాళీలా పెట్టుకున్నారు. అప్పుడు ఏమైపోయింది, ఈశాన్యంలో భార్యాభర్తలు నిద్రిస్తున్నారు. అలాగే ఎటు తల పెట్టారు వాళ్ళు, ఇటు పెట్టే తల, అంటే ఉత్తరానికి పెట్టారనమాట. అంటే చాలా ఆ ఉత్తరం అనేది తల పెట్టడానికి పనికొచ్చే దిక్కు కాదు. అది కుబేర స్థానం అవ్వచ్చు, ఏ స్థానమైనా అవ్వచ్చు, కానీ ఇది మనకు డబ్బులు ఇచ్చే స్థానమే. కానీ తల పెట్టుకోకూడదు, తల దక్షిణానికి పెట్టుకోవాలి. అంచేత ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గది ఏమిటయ్యా అంటే ఇది కాదు. చిన్నగా సూక్ష్మంగా చెప్పేస్తున్నాను, మీకు పెద్ద ఏమీ ఇబ్బంది లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాల్సిన గది ఏమిటయ్యా మీకు అంటే అది ఇదిగోండి, ఇక్కడ గది ఇవ్వండి, వాయవ్య గది ఇవ్వండి. ఇక్కడ ఈ గది ఇవ్వండి, ఈ గదిలో ఇక్కడ బెడ్ వేసుకోమనండి, ఇక్కడ బెడ్ వేసుకుని దక్షిణానికి తలపెట్టుకోమనండి. అయితే అక్కడికి అంటే ఇక్కడ వాళ్ళకి విండో కూడా ఉంది. ఇక్కడ ఈ ఇంట్లో ఇక్కడ విండో ఉంది. విండో ఉంటే దీని లెక్క వరకు చూస్తే ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం ఈ విండో ఇదేం మనకు ప్రమాదం చేయదు. ఒకటే ఉంది విండో, ఇది డోరు, ఈ డోర్ ఇలా డోర్, ఈ డోర్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది. సరే, బయట కూడా కాంపౌండ్ వరకు కూడా డోర్ ఉందన్నమాట. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త జంటని వాయవ్య గదిలో, వాయవ్యం గదిలో ఇవ్వండి. ఈ గది ఇవ్వండి వాళ్ళకి. ఈ గది ఇచ్చినప్పుడు ఇంతకీ వాళ్ళకి విషయం ఏం చెప్పారు తెలుసా అండి, వాళ్ళు అబార్షన్ అయిందంట 2 సార్లు కూడా ఆ అమ్మాయికి, అంటే వాళ్ళ కోడలికి. కాన్పు నిలబట్టలేదని ఊరికే చెప్పారు, కానీ ఆమె ఆ ఇల్లాలు ఆమె గృహిణి చెప్పింది, గురుగారు ఇలాగ అయింది అని. ఎందుకు అయింది? తప్పు. దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడ నిద్రపోతున్నారు, బెడ్రూమ్ చేసుకున్నారు, తప్పు కదా అది? ఎంత తప్పు అది? అంచేత ఇక్కడ ఇవ్వండి, మీరు ఈ రూమ్లో ఇవ్వండి. చక్కటి పండంటి బాబు కానీ పండంటి పాప కానీ చక్కటి సంతానం మీకు కలుగుతారు. కాన్పు నిలబడుతుంది, సంతానం కూడా బాగుంటుంది, అభివృద్ధిలోకి వస్తారనమాట. ఇక్కడుంటే ఇక్కడ ఎందుకు నన్ను నేను నైరుతిలో ఉండొచ్చు కదా అంటారు మీరు. తల్లి తండ్రి నైరుతిలో ఉంటారు, కొడుకు కదా. ఇప్పుడు కొడుకు కోళ్ళకి ఇది ఇచ్చారు, తల్లిదండ్రి అక్కడికి వెళ్ళిపోయి కొడుకు కోళ్ళకి ఇక్కడ ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు బ్రతుకున్నంతకాలం వాళ్ళు నైరుతిలోనే ఉండాలి. వాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా, ఏమి చేయకపోయినా, ఖాళీగా ఉన్నా, కొడుకు సంపాదించి పెద్ద గొప్పవాడైనా స్థానం మాత్రం తండ్రి తల్లి స్థానం ఇదే. వాళ్ళు లేనప్పుడైతే కొడుకు వచ్చేయచ్చు ఇక్కడికి. అంచేత ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ పొరపాటు చేశారు. ఈ పొరపాటుని నేను వెళ్ళిన తర్వాత దీన్ని సరిచేసి ఇక్కడ పెట్టించిన తర్వాత, అంటే ఆడవారి సమస్యలు ఉంటాయి, అందరికీ తెలుసున్నాయి ఆ సమస్యలు, చాలా ఏళ్లలో ఉంటాయి. ఆ తర్వాత ఒక 4 నెలలు పోయిన తర్వాత, అంతకుముందు 2-3 మంత్స్కే అలాగా ఆపరేషన్ అయ్యేదట, ఆ అమ్మాయి నిలబడేది కాదట కాన్పు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, కుర్రాడు తల్లి, అదే ఆ ఇంటికి పెద్దావిడ ఏం చేసిందంటే ఫోన్ చేయించింది నాతో. ఆమె చేసింది, గురుగారు మీరు వచ్చి వెళ్ళారండి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, నిలబడినట్టే అనిపిస్తుంది మాకు అందరికీ, మాకు ఆ సంతోషంతో మీకు ఫోన్ చేస్తున్నాను నేను అని చెప్పింది. తప్పకుండా కాన్పు నిలబడుతుందమ్మా, బంగారు లాంటి 12 బిడ్డలు పుడతారు మీకు, అందులో ఏం అనుమానం లేదు అని చెప్పన్నాను. అయిన తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది, లక్ష్మీదేవి పుట్టిందని వాళ్ళు ఎంతో సంతోషించి వాళ్ళు చాలా ఇదయ్యారనమాట. లక్ష్మీదేవి పుట్టింది గురుగారు, నిజంగా అప్పటి నుంచి. అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా సరే వాయువ్యంలో వాళ్ళు పడక ఏర్పాటు చేస్తే వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు, మంచి ఆరోగ్యవంతులు అవుతారనమాట. ఈ విషయం మీరు
అంటే ఇక్కడ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఒక వీడియో నేను మీకు ఒక విషయం చెప్పాను. నేను పెళ్ళైన జంట ఎక్కడ పడుకోవాలి అంటే ఎక్కడ నిద్రించాలి అని చెప్పాను. మరి అది మీ ఇంట్లో అక్కర్లేదు అనుకుందాం. మాకెందుకంటే మా ఇంట్లో పెళ్ళైన కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అంతా పెద్దోళ్ళు అయిపోయారు, మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మా మనవాళ్ళు మనవరాళ్ళు ఇంత ఉన్నారు, ఇక మాకెందుకులంటే ఇంత పిల్లలు ఉన్నారు మా ఇంట్లో అని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరికైనా సరే హెల్ప్ చేయండి, ఉపకారం చేయండి. ఈ వీడియో మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోయినా 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకొని మీ ఇంట్లో ఎలాంటి ఏదైనా ఉంటే. అంచేత మరి చెప్పింది చెప్పినట్టుగా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మీరు షేర్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి అందరికీ. అందరూ చూస్తారు. అందరూ కూడా ఈ సమస్య ఉన్నవాళ్ళు అందరూ పెద్దవాళ్ళే ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన దాంట్లో మీరు మీ ఇంట్లో ఏదైనా ఉంటే కనుక సరి చేసుకోండి, లేదంటే షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.